మనందరికీ తెలుసు, మన భూమి మీద దాదాపుగా 71% వాటర్ ఉంటే కేవలం 29% మాత్రమే భూమి ఉంది. భూమి మీద వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల భూమిని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సముద్రం చివరిలో ఏముందో అని? అయితే పదండి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి మీద లైఫ్ స్టార్ట్ అయ్యిందే సముద్రం నుంచి. ఈ సముద్రం లక్షల కోట్ల జీవులకు నిలయంగా ఉంటుంది. అయితే ఈ సముద్రం గురించి ఇప్పటి వరకు కేవలం 5% మాత్రమే తెలుసు. మిగిలిన 95% సముద్రంలో ఏముందో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. అయితే పసిఫిక్ ఓషన్లోని ఛాలెంజింగ్ డీప్ని అత్యంత డీపెస్ట్ పాయింట్గా అంటారు. దాని లోతు దాదాపు 11,022 మీటర్ల దాకా ఉంటుంది. ఆ ప్లేస్లో అసలు సూర్యుని కిరణాలు కూడా పడవు. అక్కడ అంత చీకటిగా ఉంటుంది. అంతేకాకుండా వాటర్ ప్రెషర్ అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్. అయితే 8 మంది మాత్రమే అక్కడికి వెళ్ళి ప్రాణాలతో బతికారు. ఇప్పుడు దీని లోతు గురించి తెలుసుకుందాం పదండి. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా మనిషి మ్యాక్సిమం 200 మీటర్ల లోతుకి మాత్రమే వెళ్ళగలడు. అంతకు మించి వెళ్తే ఊపిరితిత్తులు పగిలిపోతాయి. బ్లూ వేల్ అయితే తన ఆహారం కోసం 500 మీటర్ల లోతుకి వెళ్ళగలదు. ఇంకొంచెం లోతుకు వెళ్తే 800 మీటర్ల దగ్గర వాటర్ చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో సన్ రేస్ పడవు కాబట్టి. అంతేకాదు ఆ ప్లేస్లో అగ్నిగోళాలు వాటి యొక్క లావా ఉంటుంది. ఆ విధంగా 1100 కిలోమీటర్ల లోతుకు వెళ్తే అక్కడ అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే మనం ఎప్పుడూ చూడని జీవులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్లేస్ని ఛాలెంజింగ్ డీప్ అని అంటారు. అతిపెద్ద మౌంట్ ఎవరెస్ట్ని అందులో పెట్టినా కింద భూమి వరకు చేరుకోలేదు. అయితే అడ్వాన్స్ మిషన్స్తో ఈ సముద్రం కింద రీసెర్చ్ చేశారు. అయితే ఈ సముద్రం కింద ఇంకా కొన్ని నదులు ప్రవహిస్తున్నాయి అని తెలుసుకున్నారు. మీ అందరికీ ఈ డౌట్ వస్తుంది, సముద్రంలో నదులు ప్రవహించడం ఏంటా అని. కానీ ఫ్రెండ్స్, ఇదే నిజం. ఎలా అంటే ఈ భూమి మీద జీవం లేనప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆగకుండా వర్షం పడుతూనే ఉన్నాయి. అవి భూమిలోని 2వ పొరలోకి వెళ్ళిపోయాయి. అక్కడ వాటర్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పైన ఉండే వాటర్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల రెండు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అయితే ఎంతోమంది సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి నిజమని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాల మీద ఏముందో తెలుసుకుంటున్నారు, కానీ మన సముద్రం కింద ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.